హలో గైస్, ఇక మనదైతే స్టార్ట్ అయిపోయింది. ఏంటి మన అబ్రాడ్కి ప్రయాణం. అంతకుముందు మీకు చెప్పేసా నేను అట్లా జాబ్ వచ్చింది అబ్రాడ్ వెళ్తున్నా అని చెప్పేసి. అందుకని చెప్పేసి నా లగేజ్ బ్యాగ్ మొత్తం నేను కంప్లీట్ చేశాను. మొత్తం దీంట్లో ఒక 17 kgs వరకు అయితే నేను ప్యాక్ చేశాను అనమాట. నార్మల్ చిన్న బ్యాగ్ కూడా ఉంది, నార్మల్ క్యాబిన్ బ్యాగ్ లెక్క. సో మొత్తానికి అయితే 2 బ్యాగ్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ 2 years తర్వాత 1 year తర్వాత ఎప్పుడు వస్తుంది నాకైతే తెలియదు. కాబట్టి వెళ్ళడానికి ఇంకా కార్ అయితే వచ్చేసింది అనమాట. అంటే నా ఫ్లైట్ వచ్చేసి నైట్ 1 o'clock ఉంది. అంటే చెక్ ఇన్ టైం వచ్చేసి ఫ్లైట్ 3 o'clock ఉంది, చెక్ ఇన్ టైం 1 o'clock. అండ్ వెళ్తున్నా కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఒక 2-3 వచ్చారు. లైక్ మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు తెలియదురా, 1 year 2 years ఓకే సెండ్ ఆఫ్ ఇస్తాం రా అని చెప్పేసి వాళ్ళైతే వచ్చారన్నమాట. కొద్దిగా షో క్యాండిడేట్స్, మై ఫ్రెండ్స్, మై డైమండ్స్, మా ఫ్యామిలీ కూడా అందరు కలిసి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము నైట్ 9:30కి అలా స్టార్ట్ అయినాం అనమాట. ఎందుకంటే అక్కడ తొందరగా వెళ్తే మంచిది అండ్ ఇంకా స్టార్ట్ అయితే అయినాం. అండ్ అంతలోపే మా గ్రాండ్ ఫాదర్ అయితే వచ్చేసినాడు, మా అమ్మ వాళ్ళ డాడీ. సో ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొని నేనైతే ఇంకా మన ప్రయాణం మొదలు పెట్టేశాను. ఇంకా స్టార్ట్ అయినాం. అండ్ ఇది మా ఊరు చివర, లైక్ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నది మా స్కూల్ ఇది. అండ్ ఇలాగే ముందరికి వెళ్తే ఇంకా ఒక దర్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇది మా ఎండ్ విలేజ్కి. ఆ తర్వాత ఇంకొక 2 to 3 kilometers వెళ్తే ఇంకొక విలేజ్ వస్తుంది. సో అలా నా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ 9:30కి. అండ్ మెల్లగా సాంగ్స్ వింటూ, కారు కదా కొద్దిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి కదా అలా. సో అలా మేమైతే సగం దూరం వచ్చేసాం. అంటే ఆల్మోస్ట్ 20 to 30 kilometers దాటేసాం. ఒక 1/2 hour సంథింగ్ టైం అయితే అయ్యింది. అంటే ఇంకా చిల్ అవుతూ సాంగ్స్ వింటూ ఒక టెన్షన్ అయితే ఉంటుంది అనమాట, మళ్ళీ లేట్ అయితే కష్టం అని చెప్పేసి. అలా మేమైతే ఇప్పుడు మహబూబ్ నగర్ వచ్చేసాం. ఇది మా డిస్ట్రిక్ట్ అనమాట. సో మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇది. సో పక్కన కనిపిస్తున్నాయి కదా షాప్స్ కానీ, ఇదంతా మహబూబ్ నగర్. అండ్ మేము ఉండేది మహబూబ్ నగర్కి దాదాపు ఒక 50 to 60 kilometers లాంగ్ అన్నమాట మాది. అలా మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే మహబూబ్ నగర్ మీదుగా అలాగే ఇంకొక 1 hour లేదా 2 hours జర్నీ చేస్తే మనకు ఎయిర్పోర్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మహబూబ్ నగర్ దాటినాక ఒక విలేజ్ దగ్గర మా పెద్దమ్మ వాళ్ళైతే కలిసారు. అండ్ ఇక్కడనే మా తమ్ముడు గాడు అశోక్ గాడు, వాడు కూడా నాతో పాటు వస్తా ఎయిర్పోర్ట్ దాకా అని చెప్పేసి వాడు కూడా కార్ ఎక్కిండు. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ కూడా చెప్తుంది అనమాట. ఎందుకంటే లైక్ నేను చెప్పలేదు, కొద్దిగా మర్చిపోయినా ఈ టెన్షన్లో. కొన్ని పనులు ఉంటాయి కదా, లైక్ బ్యాంకులో వెళ్ళి కొన్ని అకౌంట్ చేయాలి, ఇంకా పాస్పోర్ట్ సంబంధించింది, ఇవన్నీ ఎవరికి చెప్పలేకపోయా. సో అందుకు కొద్దిగా మా పెద్ద అలా కాదురా చెప్పాలిరా అని చెప్పేసి స్టార్ట్ అయినాం. అండ్ మా పెద్దమ్మ కొన్ని సలహాలు ఇచ్చింది, లైక్ అక్కడ వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఉండు, అండ్ ఫస్ట్ పోయిన తర్వాత మెసేజ్ చేయి అండ్ కాల్ చేయి, అండ్ ఏమైనా ఉంటే కూడా కాల్ చేస్తూ చెప్తూ ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి కొన్ని సలహాలు ఇచ్చి. అండ్ పెద్దమ్మ గారి ఆశీర్వాదం తీసుకొని మేమైతే అక్కడ నుంచి బయలుదేరినాం. లైక్ ఇంకా డైరెక్ట్లీ వీఆర్ మూవింగ్ టు ఎయిర్పోర్ట్. ఎందుకంటే మనకి ఇంకా లేట్ అయితే చాలా కష్టం అవుతుంది కాబట్టి. వీడే నా తమ్ముడు అశోక్ మోడల్ 143, అంతే మనోడు మోడలే. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అండ్ మధ్యలో ఇంకా ఏం చేయాలో అర్థం కాక మనం కారులోనే మన వీడియోనే, లైక్ మన కాలేజ్లో ఉన్నప్పుడు ఒక వీడియో చేసినాక గ్రూప్ పర్ఫార్మెన్స్, నేను విష్ణువాడు ఇంకొక చరణ్ అని చెప్పేసి మేము ముగ్గురం కలిసి డ్యాన్స్ అయితే చేసినాం. సో మా వాళ్ళకి కారులోనే నా వీడియో చూపిస్తున్నా, అట్లుంటుంది మనతోటి. అండ్ ఆ డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అండ్ లైక్ నాకు బెస్ట్ డ్యాన్సెస్లో వన్ ఆఫ్ ద మై బెస్ట్ డ్యాన్స్ ఇదే. సో మీకు ఒకవేళ చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లేదా ఐకార్డ్లో లింక్ పెడితే డ్యాన్స్, సో లింక్ అయితే పెడితే మీరు చూసేయండి ఫుల్ వీడియో. అండ్ అలా మేమైతే శంషాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇంకా ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలోనే ఉన్నాం. అండ్ నాలో భయం కూడా స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇక వెళ్తున్నా కదా. సో కొద్దిగా భయం స్టార్ట్ అయింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం ఎయిర్పోర్ట్కి. లైక్ ఇక్కడ నుంచి ఒక 5 to 6 kilometers అంతే. అండ్ ఇది మొత్తం లోపల ఉన్న ఎయిర్పోర్ట్ లోపలనే ఇదంతా. లైక్ సో వచ్చేసా, దిస్ ఈజ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. అండ్ ఇక్కడ కార్ ఎక్కువసేపు నిలపనియారంట. సో నన్నైతే ఫాస్ట్గా నా లగేజ్ బ్యాగ్ ఇంకా నా అన్ని బ్యాగేజ్ దించేసి ఆ డ్రైవర్ అయితే ముందుకెళ్ళి నేను ఆపుతా అని చెప్పి పార్కింగ్ ప్లేస్లో. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం మేము దిగేసాం. ఇంకా లెట్స్ మూవ్. అండ్ నేను కూడా ఫస్ట్ టైం రావడం ఎయిర్పోర్ట్కి. అండ్ ఒక ఎగ్జైట్మెంట్తో కూడా వెళ్తున్నా ఎయిర్పోర్ట్కి. అండ్ నాతో పాటు మా మామగాడు, ఒక బ్లాక్ చెక్స్ ఉండగా వీడు నా మామ. అండ్ మా అక్క, మా చెల్లి, అండ్ మా మామ అండ్ మా బాబాయ్ అందరూ కూడా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం. అండ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు కదా, జాడే పూజిత అండ్ సందీప్, వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. లైక్ ఆల్రెడీ పూజిత అనే అమ్మాయి అయితే వచ్చేసి అక్కడ ఉంది. అండ్ సందీప్ బాబు రాలేదు, ఇంకా వాడి కోసం మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఎగ్జైట్మెంట్ అయితే ఉండే నాలో, లైక్ అట్మాస్ఫియర్ కానీ ఇంకా అంతే. అది ఎవరికైతే ఏదైనా సరే ఫస్ట్ టైం చూస్తే ఒక కొత్త రకమైన ఫీలింగ్ ఉంటుంది, అట్లా ఉంది మనకి.
అండ్ దిస్ ఈజ్ మై పాస్పోర్ట్, ఇంకా వీసా, అన్ని పేపర్స్ అయితే అన్ని జాగ్రత్తగా పెట్టుకున్నా. సో ఇంకా వెళ్ళాలి. సో అలా ముందుకైతే మేము వెళ్తున్నాం. ఇప్పుడు మీకు ఒక హీరోని చూపిస్తా. హీరో. సో హాయ్ గాయ్స్, ఇక్కడ వచ్చేసినట్టయితే మై ఫ్రెండ్ మన విష్ణువాడు. సో అతడు నాకు 10 o'clock వస్తా అని చెప్పేసి ఆల్మోస్ట్ 11:30కి వచ్చిండు. దాదాపు 1.5 hours వేస్ట్ చేయించిండు. అని తెలిసిందేగా మన ఫ్రెండ్స్ టైంకి అసలు రారు. సో మేమందరం వెళ్తున్నాం అని చెప్పేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చిండు. టైంకి మాత్రం రాడు ఏ పనైనా సరే. బట్ ఎనీవే మనోడు కూడా ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాడు. అట్లీస్ట్ అక్కడైనా మనోడు జాబ్కి టైంకి ఇవ్వాలి, లేకపోతే అరే అంటారు. అండ్ ఇక్కడ వీళ్ళు జాడి పూజిత వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఈ అమ్మాయి మా ఫ్రెండ్ పూజిత అండ్ వీళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళందరూ అనమాట. సో మేమందరం ఇంకా పరిచయం చేసుకుంటున్నాం. నమస్తే అండి అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు ధైర్యం చెప్పారు. ఏం కాదు బాబు, ధైర్యంగా ఉండండి. అండ్ ఫస్ట్ మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, అక్కడ అమ్మాయి కాబట్టి ఆయన ధైర్యం చేసి పంపిస్తున్నాం అని చెప్పి రియల్లీ వాళ్ళకైతే సెల్యూట్ చెప్పాలి. ఒక అమ్మాయి అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంటే. ఇంకా ఇక్కడ విష్ణువర్ధన్ గారు నాతో ఆట పెట్టిండు. లైక్ అరే మళ్ళీ 1 year తర్వాత వస్తావు, ఒక అంతసేపు నేను సాగొట్టి ఇంకా కుదరదు. అండ్ అలాగే మనోడు పెద్దోడైండు. నాకే ధైర్యం చెప్తున్నాడు, నీకు నేనున్న అండగా ఉంటా అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మనోడు. ఇంకా అంతేలే, కొన్ని సందర్భాల్లో మనం కూడా పెద్దోళ్ళగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చిన అన్న సందర్భంలో మా అశోక్ గౌడ్ అయితే మా కజిన్ అయితే మన ఒక ఏరోప్లేన్ అయితే వీడియో తీసిండు చూడండి. అంటే మాకు కూడా దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు చూడడం ఫస్ట్ టైం. సో మాకు ఎలా ఉంటుంది అంటే ఒక ఆనందం, ఇంకొకటి ఆశ్చర్యం, ఎగ్జైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనలో. సో మీకు కూడా తెలిసిందే ఏమైనా కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో. అండ్ మీకు ఇప్పుడు ఇంకో హీరోని చూపిస్తా, ఈ జాడి శ్రీజయ్. మీకు తెలిసిందే నాకు పాత వీడియోలో వచ్చేవాడు అనమాట, నా రూమ్మేట్ ఇతను. మన జాడి పూజిత వాళ్ళ బ్రదర్ అనమాట. సో ఇతను కూడా వచ్చిండు అండ్ ఈజ్ మై ఫ్రెండ్. నా రూమ్లోనే ఉంటున్నా, నా రూమ్మేట్ కూడా నా బెడ్ పక్కన ఉంటాడు. మస్తు కామెడీ చేశాడు. ఇంకా నేను లోపలికి వెళ్ళడానికి టైం అయింది కాబట్టి ఇక మా వాళ్ళందరినీ ఒకసారి హృదయపూర్వకంగా కౌగిలించుకొని మీరే నా ధైర్యం అన్నట్టుగా వాళ్ళకి నేను ఒక భరోసా ఇచ్చి అలా నేనైతే లోపలికి వెళ్ళడానికి నా సమయం ఆసన్నమైంది. ఇంకా మళ్ళీ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. నాకు సందీప్ గారేమో అక్కడ మంచిగా ఫోటో షూట్స్ చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. ఇంకా లోపలికి వెళ్ళడానికి నేనైతే లైన్లో నిలబడ్డా. ఇక్కడ మన పాస్పోర్ట్ ఇంకా ఒక టికెట్ అయితే చెక్ చేస్తున్నారు. సో ఇంకా మన టైం వచ్చేసింది. నా టికెట్, నా పాస్పోర్ట్, ఇంకా మనం వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అని చూపించిన మన టైం ఆయేగా మన టైం వచ్చేసింది. మనం చూపించి లోపలికి వెళ్ళాలి. సో మీకు చూపిస్తా లోపల అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి. ఇక్కడ చెకింగ్ అయితే అయిపోయింది, మనం లోపల కనిపిస్తున్నారు. సో మనం వెళ్ళే ముందు ఒకసారి బాయ్ అని మన వాళ్ళు అందరికి చెప్తాం. అండ్ అక్కడ నుంచే చూసినప్పుడు మనకి ఆ లైన్గా అందరు మన ఫ్యామిలీ ఇంకా వేరే వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ మొత్తం ఇట్లా కనిపిస్తాను అనమాట. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తా. లోపల నుంచి చూస్తే అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు అది మనం చెప్పలేము. ఇంకా అండ్ లోపలికి అయితే వెళ్ళిన అక్కడ మా ఫ్రెండ్ గారికి కాల్ చేస్తున్నాను, సందీప్ గారికి. వాడు అసలు లోపలికి వచ్చాడా రాలేదా ఇంకా బయటనే ఉన్నాడు, అసలు ఏం చేస్తున్నావు అని ఇక్కడ చేయలేపి బాగా చెప్తున్నాను నేనే. మా వాళ్ళు అసలు నేను లోపలికి వెళ్ళేదాకా చేయి చెప్తూనే ఉన్నారు, నిలబడి నేను లోపలికి వెళ్ళేదాకా చూస్తూనే ఉన్నారు. అట్లా ఉంటుంది ఇంకా మన ఫ్యామిలీతోటి. అండ్ ఇంకా లోపలికైతే వెళ్ళి లోపల జాడి ఆల్రెడీ వెళ్ళి ఉందన్నమాట మా ఫ్రెండ్ పూజిత. ఆమెను వెళ్ళి కలుసుకొని అలాగే ఒక ఆంధ్ర అబ్బాయి రాకేష్ అని ఉన్నాడు మా ఫ్రెండ్. వాడు కూడా అంటే మా కాలేజ్ కాదు బట్ అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్ అయ్యిండు. సో వాడిని కూడా కలిసి మొత్తం నలుగురం అయితే వెళ్ళినాము ఇక్కడ నుంచి. ఇంకా లోపలికి వెళ్తున్నాం బట్ మాకు అర్థమవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోపల పోయి ఎక్కడ చెక్-ఇన్ ఎక్కడ చేయాలి, అసలు ఏం చేయాలి మాకేం అర్థమవుతుంది. మేము అందరం నిలబడ్డాం ఒక దగ్గర. ఆ తర్వాత అక్కడ ఒక ఆన్ అంటే నన్ను అడిగినాం, సార్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మేము ఇక్కడ ఎయిర్ అరేబియా అనే ఫ్లైట్ ఎక్కాలి, ఏం చేయాలి అంటే ఆయన చెప్పిండు ఇలా స్టేట్ వెళ్ళి అక్కడ ఒక నెంబర్ ఉంటుంది అక్కడ వెళ్ళి చూపించాలి అని చెప్పేసి అలా వెళ్తున్నాం. ఇది మొత్తం ఎయిర్పోర్ట్ లోపల మంచిగా ఉంది ఎయిర్పోర్ట్ లోపల అయితే. అండ్ నాకు ముందే నడవడానికి లేజినెస్ కదా, అందుకే ఇదైతే ఎక్కినాం. అంటే ఎక్కువ దూరం లేదు, కొద్ది దూరం అదే తీసుకెళ్తుంది అనమాట. వీడే మన సందీప్ బాబు. సో ఇద్దరం అలా మాట్లాడుకుంటూ ముందరకైతే వెళ్తున్నాం. ఆల్రెడీ మన పూజిత ఇంకా రాకేష్ వాళ్ళు ముందరకైతే వెళ్ళారు, మన ముందు ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళు. సో మేము అలా ఎయిర్పోర్ట్ని చూస్తూ మెల్లగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. అసలు ఎట్లా ఉంది లోపల ఏమేమి షాప్స్ ఉన్నాయి. మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అక్కడ కొనలేరు. మనం అక్కడ కాస్ట్ చూస్తేనే దిమ్మ తిరిగిపోద్ది. ఇంకా వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. దాదాపు 2 hours ఉంది ఫ్లైట్ టైం. ఏం చేస్తాం ఇంకా 2 hours, మళ్ళీ దాంతోపాటు 1 hour డిలే అయింది మా ఫ్లైట్. అట్లా ఉంటుంది. ఆల్రెడీ మా ఫ్లైట్ 2:30కి, కానీ
3:30కి వచ్చేసిందంట ఇప్పుడు. సో నిద్ర అయితే ఆపుకోలేక చచ్చిపోతున్న ఒక పక్కల. అండ్ వీడు మన సందీప్ గాడు. అండ్ పక్కకు వెళ్తే మన రాకేష్ కొత్తగా కలిసిండు. అండ్ కొంచెం పక్కకు వెళ్తే మన జాడి పూజిత, అమ్మాయి చలి పెడుతుందంట. సో చెవులు అయితే కప్పుకున్నది. అలా దాదాపు 3 గంటలు ఖాళీగా కూర్చున్నాం. ఏం చేస్తాం, మళ్ళీ ఎక్కడైనా వెళ్దామంటే పుసుక్కున పిలిస్తే కష్టం అని చెప్పేసి అదో భయం. టైం చాలా స్లోగా నడుస్తుంది. జస్ట్ 1 అవర్ కంప్లీట్ అయింది. మాకేమో నిద్ర ఘోరం వస్తుంది. అసలు నా కళ్ళు చూడు ఎంత రెడ్ అయినాయంటే, అసలు ఫ్లైట్ వెళ్ళాక అసలు నేను లేచుంటున్నా అన్న డౌట్ వచ్చింది. బట్ వెళ్ళినాకైతే పడుకున్నా, తర్వాత విషయం. కానీ ఇప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఘోరం నిద్ర వస్తుంది. ఆఫ్టర్ 3 అవర్స్ ఎట్టకేలకు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఎయిర్ అరేబియా ఫ్లైట్ ఉన్న వాళ్ళు రావాలి అని చెప్పేసి. సో అలా మేము లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మా టికెట్స్ చూపించి మేమైతే ఫ్లైట్ లోపలికి వెళ్ళాలి. సో వీళ్ళందరూ మా ఫ్లైట్ వాళ్ళే అనమాట. సో లైన్గా వెళ్ళి అక్కడ మళ్ళీ చెకింగ్ బాయ్ ఉంటాడు. వాళ్ళకి ఫ్లైట్ టికెట్ చూపిస్తే వాళ్ళు చెప్తారు అనమాట ఇక్కడ వెళ్ళండి అని చెప్పేసి. మనం ఇంకా అక్కడ మిర్రర్ ఉన్నాయని చెప్పేసి మన షో అంత ఇంత కాదు. హియర్ వి గో గాయ్స్. ఫ్లైట్ అయితే ఎక్కిన. సో ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఉంది అండ్ భయం కూడా ఉంది. అంతకంటే లోపల నా పక్కన కూర్చున్నాడు అయితే నన్ను ఇంకా భయపెడుతున్నాడు. నీవే ఫ్లైట్ అయితే ఎక్కిన. సో మా ఫ్లైట్ ఎక్కిన తర్వాత లోపల ఎలా ఉంది అండ్ నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, లోపల సీటింగ్స్ ఎలా ఉన్నాయి అదంతా చెప్తా. అండ్ మేమైతే 2 ఫ్లైట్స్ ఎక్కాలన్నమాట. హైదరాబాద్ టు షార్జా అండ్ షార్జా టు నేను వచ్చే కంట్రీకి. సో 2 ఫ్లైట్స్ ఎక్కాలి. సో మధ్యలో మళ్ళీ 3-4 అవర్స్ మాత్రం గ్యాప్ ఉంది షార్జాలో దిగిన తర్వాత. సో అక్కడ కూడా మీకు చూపిస్తే ఎలా ఉంది అని చెప్పి. అండ్ షార్జాలో మాకైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అదైతే పక్కా మీకు చూపించాలంటే పార్ట్ 2 కావాలి వీడియో. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో పక్కా పార్ట్ 2లో నా ఎక్స్పీరియన్స్, ఫ్లైట్ సీటింగ్ ఎలా ఉంది అండ్ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ షార్జాలో దిగిన తర్వాత అసలు మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అండ్ మస్తు కొద్దిగా మంచి అనిపిస్తుంది. సో అదైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే సజెషన్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బికాస్ నా నెక్స్ట్ వీడియోలో నేను సజెషన్స్ తీసుకొని అప్లై చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.